నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి అయితే ప్రిపేర్ చేశా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, అలాగే చాలా హెల్దీ కూడా. మనకి పిల్లలకైనా ఎవరైనా సరే కరివేపాకు మనం కర్రీస్లో వేసినా ఇందులో వేసినా తీసి పక్కన పెట్టేస్తారు కదా. అలా కాకుండా ఇలా కారపొడి రెడీ చేసి పెట్టారంటే రోజు ఫస్ట్ ముద్ద చక్కగా ఈ కారపొడి వేసుకుని వేడివేడి అన్నంలో అలా కలుపుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇలా ఒక 2 గుప్పులు కరివేపాకు అయితే తీసుకుని మంచిగా వాష్ చేసి ఒక పొడి క్లాత్ మీద వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ గాల్లో పెట్టి అలా వదిలేస్తే మనకు చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కరివేపాకు అంతా ప్యాన్లో యాడ్ చేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. వేసేటప్పుడు క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది, తర్వాత మనం ఫ్రై చేసే కొలితే అది క్వాంటిటీ తగ్గిపోతుంది కదా. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి. కరివేపాకు అనేది ఎక్కడ మాడకూడదు, మాడిందంటే మనకి టేస్ట్ మారిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్వాంటిటీ కొంచెం తగ్గిందే అని అనిపించినప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ అలా ఫ్రై చేయండి. కరివేపాకు ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేయడం వల్ల మంచి క్రిస్పీగా అయితే ఫ్రై అవుతుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. మనకైతే క్రిస్పీగా వస్తుంది, కొంచెం గలగలమని సౌండ్ వస్తుంది. అలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలు అయితే తీసుకోవాలి. చూడండి, మనకైతే క్రిస్పీగా అయితే వచ్చేస్తుంది కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది వేరే గిన్నెలకి అయితే తీసేసుకుందాం. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, అలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మనకి ఇంకా క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 గుప్పుల్లో పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇది కొద్దిగా దోరగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనం పచ్చిశనగపప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అందులో ఒక హాఫ్ మినపప్పు అయితే తీసుకోవాలి. నేను పట్టు మినపప్పు అయితే తీసుకున్నాను. మీ దగ్గర మినపగుళ్ళు ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ క్వాంటిటీ ఇలా మినపప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు కొద్దిగా దోరగా ఫ్రై అవ్వాలండి. మనకి పోపు అనేది మంచిగా దోరగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది కారపొడికి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. అలాగే ఒక 20 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. తీసుకుని మీరు కారానికి స్పైసీనెస్ ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 20 తీసుకున్నాను, కరెక్ట్గా అయితే సరిపోయింది ఆ కారం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మినపప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేయండి. పోపు అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలా వస్తేనే మనకి కారపొడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది. జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుని మంచిగా ఎండుమిర్చి ఈ పోపు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని ఇది కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసి పక్కన పెట్టేసండి. మనకి కరివేపాకు ఈ పోపు రెండు కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఈ రెసిపీలో మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకైతే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అవసరమైతే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత మనం పక్కనైతే పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాతే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టారంటే మనకి గ్రీన్ కలర్ ఉండకుండా కరివేపాకు కారపొడి అనేది కొంచెం బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి కంప్లీట్గా కూల్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత నేను ఇలా బరగ్గా మిక్సీ అయితే పట్టాను. మీరు ప్లెయిన్ పౌడర్ కింద చేసేయకండి. అక్కడక్కడ మనకి పలుగ్గా తగిలేంత విధంగా మిక్సీ అయితే పట్టుకోండి. మనం మళ్ళీ కరివేపాకు కూడా యాడ్ చేసి మిక్సీ పడతాం కాబట్టి అప్పుడు ఇంకా కొంచెం మిక్సీ అవుతుంది. అలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మనం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ పౌడర్ కింద అన్నా సరే మీకు ఎలా నచ్చితే ఆ విధంగా మిక్సీ అయితే పట్టుకోండి. నేనైతే అక్కడక్కడ బరగ్గా తగిలే విధంగా నేనైతే మిక్సీ పట్టుకున్నాను. చూడండి, చక్కగా నాకైతే ఇంత క్వాంటిటీ వచ్చింది. మంచిగా అక్కడక్కడ ఎండుమిర్చి కొంచెం తగులుతూ
ఇలా అయితే నాకు పర్ఫెక్ట్గా అయితే కారపొడి అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే నేను 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. మీరు సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నా రెసిపీకి అయితే ఇలా కరెక్ట్గా సాల్ట్ అనేది సరిపోయింది. అలా యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ, ఒక 3 వెల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకుని యాడ్ చేసుకున్నాను. పైన పొట్టు మాత్రం తీయలేదు. ఒకసారి మిక్సీ అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయండి సరిపోతుంది. ఎక్కువగా మీరు మిక్సీ పట్టడం అవసరం లేదు. అక్కడక్కడ మనకు వెల్లుల్లి తగులుతుంటే నా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే, ఎంతో ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన ఈ కరివేపాకు కారపొడి అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.